ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని విని వాక్యము ప్రకారంగా జీవించినటువంటి బ్రతికిన దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. నువ్వెంత పెద్ద మనగాడు అయినా, నువ్వెంతటి గొప్ప స్థితిలో ఉన్నా, వాక్యానుసారంగా నీ జీవితము, క్రైస్తవ జీవితము లేనప్పుడు ఆ జీవితం ఎందుకు? దేవుని మాట ప్రకారంగా జీవించినటువంటి బతుకు ఎందుకు? ఇప్పుడు ఈ పౌరుషం కలిగి ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఉన్నటువంటి జీవితాలు చాలా తక్కువ. ఇప్పుడు మనం వినబోతా ఉన్నాం, అటువంటి జీవితాలు చాలా తక్కువ, అరుదు. కానీ దేవుని వాక్యము అలాగనే బ్రతకమని చెప్తా ఉంది. ఎలాగంటే పౌరుషం కలిగి, నేను అంతటోడిని ఇంతటోడిని, ఈ చేతులు తిప్పి తలలు తిప్పి, ఇది కాదు దేవునికి కావాల్సింది. నువ్వు ఎంతటోడు అయినా సరే, ఎంతటి మనగాడు అయినా సరే, వాక్యము విని వాక్యానుసారమైనటువంటి జీవితము లేకపోతే ఆ జీవితానికి ఏ ఉపయోగం ఉండదు. క్రైస్తవ్యంలో ఉంటే, క్రీస్తుని వెంబడించేటువంటి వారైతే వారి జీవితానికి అసలు ఉపయోగం ఉండదు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 34-35 వచనం. అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయెను. సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళెను. అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, దేవుని పని కొరకు సౌలును ఏర్పాటు చేసుకున్నాడు. మరి దేవుడు ఆకాశంలో నుంచి దిగి వచ్చి ఆయన పనులైతే చేయడు కదా. ఆయన యొక్క ఉద్దేశము నెరవేర్చేటువంటి వారిని మనుషుల మధ్యలో ఆయన కొరకు ఎన్నుకుంటాడు. ఆయన కొరకు ఎన్నుకొని వారికి బాధ్యత అప్పచెప్తాడు. నేను చెయ్యను అనేటువంటి ఆ గర్వపు హృదయం ఏం చేసుకుంటాం? ఎందుకు? నేను చెయ్యను అనేటువంటి స్థితి ఉంటే ఆ స్థితి కలిగిన జీవితానికి క్రైస్తవ్యం అనేది సరిపడదు. ఆ జీవితానికి క్రైస్తవ్యం ఏమాత్రం కూడా ఉపయోగం ఉండదు. నేను చెయ్యను అనేటువంటి బతుక్కి ఒక మనుషునికి ఒక స్థితిని కలగజేసి ఆయన చిత్తాన్ని ఆ మనుషుని ముందు పెట్టి ఇలాగా నువ్వు చెయ్యాలి అని చెప్తే చెయ్యను అని తలబెట్టుకునేటువంటి వాళ్ళ యొక్క గర్వాన్ని దేవుడు ఎలాగ అణుచుతాడు? వారు ఎంతటి గర్వాన్ని చూపిస్తే, ఎంతటి హృదయ గర్వంతో దేవునికి విరుద్ధంగా తిరిగితే అంతే దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళకి తీర్మానం చేస్తాడు. మీరు ఎలాగ అవుతారని ఆయన వారికి తీర్మానం చేసి పెడతాడు. సమూయేలు సౌలుకు చెప్పాడు, ఇది పరిస్థితి, నువ్వు ఈ పని చేయాలని చెప్తే చెయ్యాడు. మరి ఏం చూసుకొని వెనక్కి అవుతుందో తెలియదు, కానీ చెయ్యాడు. చెయ్యకపోతే సేవకుడు ఏం చేస్తాడంటే, మరి దేవుని పనిని చేయనటువంటి మనుషునికి, నేను దేవుని సేవకుడు అని చెప్పుకున్నటువంటి మనుషుడు ఏం చేయాలా? బ్రతికినన్ని రోజులు ఆ మనిషి ముఖాన్ని చూసినోడు కాదు. ఆమేన్. దేవునికి స్తుతి కలుగును గాక. సమూయేలు ఆ సౌలు ముఖాన్ని చూసినోడే కాదు బతికినన్ని రోజులు. ఆ సౌలు బతికినన్ని రోజులు సమూయేలు దేవుని ప్రవక్త, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ప్రవక్త.
దేవుడు ఆ మనుషుల్ని పేరు పెట్టి పిలిచినటువంటి ప్రవక్త. సమూయేలు గురించి చెప్పుకుంటే మనకి సమయం సరిపోదు. గొప్ప ప్రవక్త. వాళ్ళమ్మ పాలు విడిపించి, సమూయేలు తల్లి పాలు విడిపించిన దగ్గర నుంచి దేవుని ముందే పెరుగుతాడు పెద్ద అయ్యేదాకా. ఆ సేవకుడు సౌలుని చూసి, సౌలుకున్నటువంటి ఆ గర్వాన్ని చూసి, ఆ సౌలు బ్రతికినన్ని రోజులు మాట లేదు, ముచ్చట లేదు. 35వ వచనంలో రాయబడి ఉన్నది, సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతని దర్శింప వెళ్ళలేదు కానీ సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయను, మరియు తాను సౌలును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపము పడెను. దేవుడు బాధపడ్డాడంట. బాధపడతాడు దేవుడు. ఎందుకంటే ఒక స్థితి లేనటువంటి మనుషునికి ఒక స్థితిని కలుగజేసి, సొసైటీలో ఒక మంచి పేరును వేసుకొచ్చి, ఒక ఖ్యాతి అనేది ఆ మనుషునికి కలుగజేసిన తర్వాత అదే మనుష్యుడు దేవునికి అడ్డం తిరిగితే దేవుడు పశ్చాత్తాపడతా ఉన్నాడు. నేను ఎందుకు ఈ మనిషికి ఇట్లా చేశాను పశ్చాత్తాపడతా ఉన్నాడు. ఆ చేయబడినటువంటి మనుషుడు మొట్టమొదటి రాసు. దేవుని ప్రజలకి మనుషుల్లో నుంచి తీయబడినటువంటి మొట్టమొదటి రాసు. ఎంత పశ్చాత్తాపడి ఉంటాడు దేవుడు. ఎందుకు? దేవుని ఆలోచన ప్రకారంగా నడవనటువంటి బతుకు. ఎందుకు అసలు ఆ స్థితి? ఎందుకు దేవుని మనుషులమని చెప్పుకొని ఆ స్థితి ఎందుకు? మరలా సమూయేలు చేసిండు. దేవుని సేవకుడు అయ్యుండి రాజుగారి దగ్గరికి పోతే ఎవరన్నా చేతిలో చేయి చాపితే ఏమన్నా దొరుకుతాయో అని చెప్పి నేను అనుకున్న బాపత కాదు సమూయేలు. సౌలుకి దేవుడు తీర్పు తెచ్చాడు. ఈ సౌలు దేవుని పని చేసేటోడు కాదు, ఈ గర్విష్టోడు దేవుని పని చేయడు అని ఆ బతికినన్ని రోజులు ఆ సౌలు ముఖాన్ని సమూయేలు చూసినోడు కాదు. పౌరుషం కలిగినటువంటి వాడు సమూయేలు. పౌరుషం కలిగి బతుకుతా ఉన్నాడు దేవుని కోసం. దేవుని పని ఓడి చేయాలి. దేవుని పని చేసేటోడే దేవుని మనుషుడు. అటువంటి మనుషునితోటే నేను సహవాసం చేస్తా. ఆమేన్. దేవుని శక్తి కలిగినటువంటి వాక్యానికి అంటుకట్టబడి ఉంటే ఇదే మాట ఉండాలి. కాపీ పేస్ట్ చేయండి ఈ మాటని. ఆమేన్. ఆన్లైన్ లో కనిపించే వాటిని కాదు కాపీ పేస్ట్ చేయటం, వీటిని చేయాల. దేవుని శక్తి కలిగిన వాక్యానికి అంటుకట్టబడినటువంటి వాడు ఎవడుంటాడో వానికి మనం అంటుకట్టబడి ఉండాలి. ఆ జీవితానికి సార్థకత ఉంటుంది. ఇంకొక ఆయన ఉన్నాడు, నీ మీదొట్టు పాస్టర్ గారు, నీ మీదొట్టు, నీ దేవుని మీదొట్టు, నేను మిమ్మల్ని వదిలిపెట్టను అని పాస్టర్ గారు ఎంబడే బయలుదేరిండు. ఎలీషా 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం, ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నువ్వు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరు బేతేలునకు ప్రయాణం చేశారు. ఎలీషా మాట ఖచ్చితంగా ఉంటా ఉంది. దేవుని శక్తి కలిగినటువంటి వాక్యానికి అంటుకట్టబడినటువంటి వారికి మనం అంటుకట్టబడినట్లయితే దేవుని మనుషులముగా ఆశీర్వదించబడతాం. ఏలియా దేవుని వాక్యానికి అంటుకట్టబడ్డాడు. ఎలీషా దేవుని సేవకుడైనటువంటి ఏలియాకి అంటుకట్టబడ్డాడు. అందుకే ఒకటే మాట, నువ్వు నాయన, నువ్వు ఎందుకు తోకలాగా నా వెంబడ వస్తావు? ఎందుకు? నాకు పని ఉండదా నాకు? నీ పని చూసుకోపో అంటే, లేదు నీ మీదొట్టు, నీ దేవుడి మీదొట్టు, నేను నిన్ను వదిలిపెట్టను అని చెప్తాడు. ఒట్టు పెడితే
అది కూడా ప్రాణం మీద ఒట్టు పెడితే ఇక మారు మాట్లాడొద్దు, జరిగిపోయినట్టే లెక్క. ఇశ్రాయేలీయుల్లో ఉన్న కట్టడ అది, ఇశ్రాయేలీయుల్లో ఉన్నటువంటి విధి అది. మనకి కూడా చిన్నప్పుడు ఆటలాడుతా ఒట్టు పెడతాం కదా, ఆ తర్వాత దేశ గట్టు మీద పెడతాం. ఆ తర్వాత సంగతి ఒట్టు అయితే పెడతాం కదా. ఒట్టు వేసిందంటే వీడు ఖచ్చితంగా చేస్తాడు రా, వీడు ఖచ్చితంగా ఇంటర్వ్యూలో పాలకి కొని పెడతారు ఏదో ఒకటి అని చెప్పి నమ్ముతాం కదా. అట్లాగా ఒట్టు పెడతా ఉన్నాడు. ఒట్టు పెడితే దైవజనునికి ఒట్టేసి మరీ చెప్తే దైవజనుడు ఏమంటా ఉన్నాడు అంటే మారు మాట్లాడలేకపోతా ఉన్నాడు. ఎందుకంటే దేవుని వాక్యానికి అంటుకట్టబడిపోతా ఉన్నాడు. గర్వాంధులయ్యి ఆ వాక్యానికి అడ్డం తిరిగినటువంటి వాళ్ళకంటే ఆయన వాక్యానికి మనం అంటుకొని ఆ వాక్యానికి లోబడి బ్రతికినట్లయితే మన జీవితాలు నెమ్మదిగా ఉంటాయి, ఆశీర్వాదకరంగా మారుతాయి. దైవజనునితో పాటు మంచి విషయాలని దేవుడు మనకు తెలియజేస్తాడు. దైవజనుడు దేవుని వద్ద నుంచి మంచి విషయాన్ని పొందుకున్నాడా, ఆ విషయం వెంబడే ఆ సేవకుని దగ్గర ఉన్నటువంటి ఉంటారు కదా, ఆ సేవకులకి ఎప్పుడు కనిపెట్టుకొని ఉండేటువంటి బ్రదర్లు సిస్టర్లు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలియజేయబడతాయి మంచి మంచి విషయాలు. ఎక్కడ దొరకవు. ఆమేన్. దేవుని శక్తి చేత బయలుపరచబడతా ఉంటాయి. వాటిని వెనుకుంటా ఉంటే ఒక్కోసారి అనిపిస్తుంది ఈ జీవితానికి ఇంతకంటే ఇంకేం కావాలి, మంచి మంచి దర్శనాలు, మంచి మంచి దేవుని వాక్యం, ఇంకేం కావాలా అని అనిపిస్తుంది. ఎలీషా దేవుని వాక్యానికి అంటుకట్టబడి దేవుని వెంబడి నడుచుకుంటూ పోతా ఉన్నాడు. దేవుని చేత నడిపించబడేటువంటి మనము ఆ వాక్యానికి మనం ఏం కావాలంటే లోబడి వాక్యము ప్రకారంగా, గర్వాంధులు కాకుండా వాక్యము ప్రకారంగా ఆయన యొక్క ఉద్దేశాన్ని స్థాపించాలి. భూమి మీదకి దేవుడు రాడు, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చటం కొరకు ఆయనే మనుషులలో నుంచి ఆయన ప్రతినిధులను ఏర్పాటు చేసుకుంటాడు. ఏర్పాటు చేసుకున్న వారి ద్వారా ఆయన యొక్క చిత్తం అంతా కూడా భూమి మీద నెరవేరుస్తాడు. దేవుడు అని పోతే, దేవుని దగ్గరికి పోతే దేవుణ్ణి ఒక మనుషుని లాగా చూసి మాట్లాడి రావటానికి మన బోటి లాంటోడా దేవుడు? ఒకసారి ఆలోచన చూడండి. మన బోటి లాంటోడా దేవుని చూసి బతుకుతావా మనం? సేవకులతో దేవుడు అదే మాట అంటాడు, సేవకులతోటి దేవుడు అదే మాట చెప్తాడు. నన్ను చూసి నువ్వు బతుకుతావా? నువ్వు బతకలేవు. నీవు నరుడు ఆయన ముందు నిలబడటానికి కూడా సరిపోడు. అంతటి నరుడు దేవుని దగ్గరికి పోయి ఆయనను దర్శించుకొని ఆయనతో మాట్లాడి ఇంటికి వచ్చి తల కింద చేపెట్టుకొని నెమ్మదిగా పడుకుంటే ఆ మనిషి జీవితానికి సార్థకత వస్తుందా? ఒక మాట చెప్పుకుంటే వస్తుందేమో, దేవుని కాడికి పోయొచ్చునని చెప్పి అని అనుకుంటాం. సరిగ్గా ఆలోచన చేస్తే దేవుని కాడికి పోయొచ్చున్నారా నువ్వు? ఆయన బతుకున్నవేందిరా? దేవుని కాడికి పోయేస్తే బతుకున్నవేందిరా? చచ్చిపోవాలి కదా. నీ బోట్లాంటోడా దేవుని చూసి వచ్చి తల కింద చేపెట్టుకుని నెమ్మదిగా నిద్రపోతా ఉన్నావు? నీలాంటోడా మన దేవుడు? ఆయన అగ్ని, అక్కడక్కడ కనపడుతుంది లేఖనాల్లో. ఆయన అగ్ని మంటలాంటోడు. ఆయన దగ్గరికి పోతే కాలిపోతాం. కాలిపోయినటువంటి మనుషుడు ఇంటికి వచ్చి ఎట్లాగ చేతాల కింద చేపెట్టుకుని నిద్రపోతాడు? ఆ శక్తిమంతుడైనటువంటి దేవుడు ఏం చేస్తాడంటే తన ప్రతినిధులని భూమి మీద ఏర్పాటు చేసుకుంటాడు. అట్లా ఏర్పాటు కావాలా మనం. ఈ రోజున దేవుని వాక్య ధ్యానం ఏమిటంటే, దేవుడు మనకు చేస్తూ ఉన్న వాగ్దానము లూకాసు వార్త 8:21. అందుకైనా దేవుని వాక్యము విని దాని ప్రకారమే జరిగించు, వీరే నా తల్లియు నా సహోదరులునని వారితో చెప్పాను.
దేవుని వాక్యాన్ని విన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు దాని ప్రకారంగా జరిగించినట్లయితే, విన్నటువంటి వాక్యము ప్రకారంగా నడుచుకున్నట్లయితే వాళ్ళు దేవుని మనుషులు. వారు క్రీస్తుకి సహోదరులు, సిస్టర్లు. క్రీస్తు దేవునికి. ఆమె వాక్యము వినే వాక్యానుసారంగా మనము జీవించాలి. అట్లాగా విని లోకానికి కనపరుచుకోవటం కాదు. లోకానికి ఎలా కనపరుచుకోవాలంటే ఆ వాక్యాన్ని పాటించే వారిగా కనపరుచుకోవాలి. వాక్యాన్ని మన జీవితంలో లోకానికి కనిపించే విధంగా మనం కనపరుచుకోవాలి. ఒక్క మాటలో వాక్యానుసారమైనటువంటి ప్రవర్తన లోకానికి మనము కనపరుచుకోవాలి. ఆమేన్. ఇప్పటి నుంచి ఈ స్థితిని కలిగి ఉండండి. ఇప్పటి నుంచి అప్పటికి సరిపోయింది, చాలు. ఇప్పటి నుంచి ఈ స్థితిని కలిగి ఉందాం. సమూయేలులాగా, ఎలీషాలాగా. ఇదే ఆయన కోరుకునేది. క్రైస్తవ్యంలో ఉండి మొన్నటిదాకా ఒక జీవితం ఉన్నది కదా, క్రైస్తవ్యంలో ఉండి ఈ రోజు నుంచి ఈ జీవితాన్ని కలిగి ఉందాం. క్రైస్తవ్యానికి ఈ జీవితమే కావాల్సింది. లేఖనం చూశారు కదా, ఇదే కావాల్సిందని సెలవిస్తా ఉంది. అలాగే ప్రార్థించుకుందాం. మహిమ స్వరూపుడు అయిన పరలోకపు తండ్రి, జీవమగినటువంటి ఈ పరలోకపు వాక్యమును అనుసరించుటకు శ్రద్ధాభక్తులను దయచేయమని, భయభక్తులను పట్టించమని, వాక్యము విని వాక్యానుసారముగా ప్రవర్తించుటకు, వాక్యానుసారముగా భయము కలిగి జీవించుటకు నీ ఉద్దేశమును, నీ చిత్తమును, నీవు తీర్మానించిన నీ తీర్మానమును నెరవేర్చుటకు మా ప్రాణాత్మ దేహములను, మా యొక్క సమస్తమును మీ పరిశుద్ధాత్మ చేత బలపరచి, మీ రాజ్యానికి తండ్రి ఏ రీతిగా నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి వారు ప్రవర్తించాలో తగినటువంటి జ్ఞానమును వారికి అనుగ్రహించి వాక్యానుసారముగా జీవించుటకు మీ కృపను దయచేయమని మీ దయగలిగిన పాదముల యొక్క ఈ మనవులు ప్రతిష్ఠించి యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధుడైన దేవుని సహవాసము మనకు తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.